అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో 15 రోజుల్లో పోలింగ్ ఉందనగా ఒక 2 అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఖచ్చితంగా అధికార పార్టీ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చేలా ఉన్నాయి. ఒకటి, రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయం. 2, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంగా పవర్ యూజ్ చేసి వాళ్ళు తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం. ఈ 2 నిర్ణయాల కారణంగా ప్రజల్లో చర్చ జరిగితే, ప్రతిపక్షాలు కనుక వీటిని ఎక్కువగా జనంలోకి తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా వైసీపీని కంట్రోల్ చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టవచ్చు. అందులో మొదటి అంశం రిజిస్ట్రేషన్లు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇప్పటి వరకు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాం? ఏదైనా మనం ఒక 10 లక్షలో, 20 లక్షలో, 50 లక్షలో, ₹1,00,00,000 విలువైన సైట్ ఏమైనా కొంటాం. అలా కొన్నప్పుడు ఆ పత్రాలను స్టాంప్ పేపర్లో కొనుగోలు చేసి, ఒక ₹100 స్టాంప్ పేపర్లో, ₹50 స్టాంప్ పేపర్లో కొనుగోలు చేసి, వాటి మీద క్రయ విక్రయాలకు సంబంధించిన అగ్రిమెంట్లు, ఈ వివరాలన్నీ రాయించుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని, రిజిస్ట్రేషన్ నెంబర్ తెప్పించుకొని, అదంతా కూడా రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఒరిజినల్స్ మన దగ్గర పెట్టుకుంటాం. వాటి ఆధారంగానే మనం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని రుణం తెచ్చుకుంటాం. దాని మీద ఇల్లు కట్టాలన్నప్పుడు లోను దాని మీదే వస్తుంది. అవి అంత వాల్యుబుల్ అనమాట. మళ్ళీ రీసేల్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఇస్తేనే రీసేల్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే రీసేల్ అవ్వదు. సో మనకున్న ఆస్తికి అదే అతిపెద్ద ఆధారం. నాకు ఆస్తి ఉంది కానీ డాక్యుమెంట్లు లేవంటే ఎవరు నమ్మరు, వినరు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, ఇక రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు ఉండవు, అంతా కూడా ఈ స్టాంప్ పేపర్లే ఉంటాయి. ఆన్లైన్లో మన మొబైల్ నెంబరు, మన ఆస్తి వివరాలు అన్నీ కూడా నమోదు చేస్తే వాటిని జనరేట్ చేసి, ఆన్లైన్లోనే జనరేట్ చేసి అది రిజిస్ట్రేషన్ అవుద్ది, ఆన్లైన్లో అవుద్ది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అవి వస్తాయి. మనకు ఒక సెట్ కాపీ ఇస్తారు. ఆ కాపీ ఆన్లైన్లో ఒరిజినల్ ఉంటుంది, మనకి ప్రింట్ ఇస్తారు. సో అవి ఎడిట్ అవ్వవు అని నమ్మకం ఏమిటి? సో ఇప్పుడు వరకు కూడా మాన్యువల్గా ఉన్నాయి, ఇక మీదట ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్ నుంచి మనకు ఒక కాపీ వస్తుంది. అంటే ఒరిజినల్స్ అన్నీ కూడా సర్వర్లో ఉంటాయి. ఈ సర్వర్ మెయింటైన్ చేసేది మొత్తం ఎవరో ఒక ప్రైవేట్ థర్డ్ పార్టీకి సంబంధించిన ఒక ఏజెన్సీ ఎవరో మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేసే సందర్భంలో ఒకవేళ ఎక్కడైనా మిస్యూజ్ జరిగితే, ఇప్పుడు సాధారణంగా ఒక మనిషికి ఆస్తుల మీద, డబ్బుల మీద ఆశ ఉంటుంది కదా, ఎంత పై స్థాయిలో ఉన్నా సరే. సో అలా లిటిగేషన్స్ ఉన్నప్పుడు, గొడవలు ఉన్నప్పుడు ఆస్తుల విషయంలో ఖచ్చితంగా గొడవలు పెరుగుతాయి, లిటిగేషన్స్ పెరుగుతాయి, ప్లస్ ఇబ్బందులు, కేసులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అది అంత మంచిది కాదు. సో దీన్ని ప్రజలు ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఈవెన్ ₹1,00,000 ఆస్తి కొనుగోలు చేసే వాళ్ళైనా సరే ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలని అంటారు తప్ప ఈ ఆన్లైన్లో వచ్చే డాక్యుమెంట్లని యాక్సెప్ట్ చెయ్యరు. ఇది వచ్చే నెల నుంచి 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. అది ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందికరమే. ఎన్నికల సమయంలో అటువంటి నిర్ణయం రిస్కీ నిర్ణయం. అది వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తీసుకున్న తప్పుడు నిర్ణయం. అది ఒక దెబ్బ. ఇక ఇంకో దెబ్బ ఏంటంటే, మొన్నటికి మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పులివెందులలో మాట్లాడే సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చారు, వాళ్ళతో షర్మిల గారు జతకట్టారు, అంటే తన చెల్లెలు కూడా జతకట్టారు అనేటట్టు ఒక కామెంట్ చేశారు. అది తప్పు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారంట. ఆ విషయాన్ని షర్మిల గారే స్వయంగా చెప్పారు. సిబిఐ విచారణ జరుగుతున్నప్పుడు మొదట రాజశేఖర రెడ్డి గారి పేరు దానిలో చేర్చలేదు, ఆ ఛార్జ్షీట్లో ఎక్కడా కూడా చేర్చలేదు. అప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్లు వేశారంట. ఇదిగో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి కాబట్టి అని అప్పుడు ఆయన పిటిషన్ వేస్తే, అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేర్లు కూడా ఛార్జ్షీట్లో చేర్చారు. అంటే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరి మనిషి? మే 30, 2019 సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే జూన్ 6వ తేదీన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గవర్నమెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు చేపట్టారు. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఏజీ అయ్యారు, మంచి పోస్టింగ్లోకి వచ్చారు. అంటే ఆయన సీఎం గారు మనిషే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషే అవుతారు కదా. సో అలాంటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎవరు ఛార్జ్షీట్లో చేర్చినట్టు?
సో ఎవరు రాజశేఖర రెడ్డి గారి విషయంలో తప్పు చేసింది ఎవరు? చంద్రబాబు గారా, లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, బీజేపీ వాళ్ళ, షర్మిల గారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారా అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ రెండు విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఒకటేమో రాజకీయంగా, రెండోదేమో పరిపాలనా పరంగా, ఈ రెండు అంశాల్లో కూడా వైసీపీకి డ్యామేజీ జరిగే అవకాశం ఉంది, చాలా పెద్ద డ్యామేజీ. మరి దీనికి సజ్జల గారో, లేదంటే వైవి గారో, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారో ఎట్లా కౌంటర్ ఇస్తారో, ఎట్లా డిఫెండ్ చేసుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ.